ప్రభు సన్నిధిని ఏమండి ఈస్టర్‌నో లేదా పునరుత్థాన దినమని పునరుత్థానం లేచాడని ఈ శుభ వాతావరణంలో సన్నిధికొచ్చావు. ఒకటి ఇదిగో వచ్చి కనుపరుచుకుంటున్నా నిన్ను నీవు. సుగంధ ద్రవ్యములతో కనుపరుచుకుంటున్న ప్రభు సన్నిధిని. ప్రైజ్ ది లార్డ్. మరియ మిగతా స్త్రీలు సుగంధ ద్రవ్యములు చేత పట్టుకొని సమాధి ఎదుట తమను తాము కనుపరుచుకున్నారు. ఏమండి? యేసు ప్రభు అదే అంటున్నాడు. నన్ను గురించి రాయబడిన ప్రకారము నా కొరకు అమర్చబడి ఈ శరీరమున గుడారము ద్వారా దేవా ఇదిగో నీ చిత్తం నెరవేర్చుటకు వచ్చి తిని. కానీ ఆ చోట అంటున్నాడు క్రీస్తు పరిమళ వాసనగా ఉండుట కొరకే ఆయన మన కొరకు తను బలిగా అర్పణగా అప్పగించుకున్నాడు. ప్రైజ్ ది లార్డ్. దేవుడి సన్నిధికి వచ్చినటువంటి ప్రియులారా, ఇలాంటి క్రిస్మస్లు ఏమండి లేదా ఈ ఈస్టర్లు గుడ్ ఫ్రైడే వస్తూ ఉంటాయి పోతూ ఉంటాయి, సంవత్సరాలు వస్తుంటాయి పోతుంటాయి, సంవత్సరాలు. కానీ దేవుడి సన్నిధికి వచ్చినప్పుడు విశ్వాసి సుగంధ ద్రవ్యముడనే ప్రార్థన చేత పట్టుకొని వచ్చినటువంటి నీవు కనుపరుచుకొని వెళ్ళిపోతున్నావా, లేదు క్రీస్తు పరిమళ వాసన ఉండుట కొరకు అప్పగించుకుంటున్నావు? ప్రైజ్ ది లార్డ్. నువ్వు దేవుడి సన్నిధికి వచ్చి కనుపరచబడుతున్నటువంటి రీతిగా కనుపరుచుకొని వెళ్ళిపోతున్నావా, లేదు క్రీస్తు పరిమళ వాసన ఉండుట కొరకు నీ ప్రాణాత్మ శరీరము నీ ఆత్మీయ శరీరము జీవము ప్రభు సన్నిధిలో నిండారుగా ఉండినట్లుగా నిన్ను నీవు సమర్పించుకోగలుగుతున్నావా? ఒకవేళ నువ్వు వచ్చి వెళ్ళిపోతే ప్రయోజనం లేదు. వారు సుగంధ ద్రవ్యములు చేత పట్టుకుని వచ్చారు, ప్రయోజనం లేదు. కానీ యేసయ్య అంటున్నాడు, మీ కొరకే నేను బలిగా అర్పణగా సమర్పించుకున్నాను, తండ్రికి అప్పగించుకుంటున్నాడు. ఒకటి నీ చిత్తం చేయడానికి వచ్చాను, రెండు అప్పగించుకుంటున్నాను. ప్రైజ్ ది లార్డ్. ప్రభు సన్నిధిలో ప్రియులారా, ఎవరము ఇక్కడ మనంతరం మనం వచ్చి కూర్చోము. ఇక్కడ దేవుని ప్రణాళిక ప్రకారంగానే దేవుని మందిరంలో రాగలుగుతాము. మనంతరం మనం దేవుని సన్నిధిని సమీపించలేము. దేవుని చిత్త ప్రకారముగానే దేవుని సన్నిధిలో మోకరిస్తాము. మోకరించినటువంటి మీతో అంటున్నాడు ఆయన, సుగంధ ద్రవ్యములు చేత పట్టుకుని ఇచ్చిన విశ్వాసి, నిన్ను నీవు కనపరుచుకునే విశ్వాసుగా ఉన్నావా, లేదా క్రీస్తు పరిమళ వాసనగా ఉండుట కొరకే నిన్ను నీవు అప్పగించుకునే విశ్వాసుగా ఉన్నావా? యేసయ్య అయితే మన కొరకు తను అప్పగించుకున్నాడు, బలిగా అప్పగించుకున్నాడు, అర్పణగా అప్పగించుకున్నాడు. అందుకే రోమపత్రికలో ఉంటుంది ప్రియులారా, క్రీస్తు శ్రమ పడిన ప్రకారము మనమును క్రీస్తు సిలువ ప్రకారం మనమును సిలువ వేయబడ్డాము. క్రీస్తు శ్రమపడి సిలువ మోయ రీతిగా మనమును క్రీస్తు సిలువ నీడను మన సిలువను ఎత్తుకుని మోయొచ్చినటువంటి వారిని. ప్రైజ్ ది లార్డ్. దేవుడి సన్నిధికి వచ్చినటువంటి విశ్వాసి తను కనుపరుచుకోవడమే కాదు, కానీ క్రీస్తు పరిమళ వాసనగా ఉండడం కొరకే తను మనమునగా అప్పగించుకోవడం రీతిగా ఇదిగో ఆరాధనకు వస్తున్నటువంటి నీవు, దేవుడి సన్నిధిని సమీపిస్తున్నటువంటి నీవు, దేవుని సన్నిధిని నీవు సమర్పణగా విశ్వాసగా ఉండాలి. నియమ నిబంధనలు కానీ విశ్వాసగా ఉండాలి. ప్రభువు చేతికి అప్పగించుకునే విశ్వాసగా ఉండాలి. దేవుని సన్నిధికి వచ్చిన విశ్వాసతో అంటున్నాడు, నేను గలిలయలో కలుస్తాను. గలిలయ అంటే ఒకప్పుడు ప్రియులారా చీకటి కలిగిన ప్రాంతము, మరణ స్థాయిలో కలిగిన ప్రాంతము, కానీ అక్కడ వెలుగు ప్రకాశిస్తుంది. గలిలయటువంటి పరిస్థితిలో ఒకవేళ నీ కుటుంబం ఉంటే, గలిలయటువంటి పరిస్థితిలో నీ జీవితం ఉంటే, గలిలయటువంటి పరిస్థితులు నీ దిశలో ఉంటే, నీ మార్గ పరిస్థితులు ఉంటే, నా యేసయ్య అంటున్నాడు, ఈ ఈస్టర్ శుభ సందర్భంలో నా వెలుగు నీ మీద ప్రకాశింప చేస్తాను. గలిలయ అంటే సువార్తకు సూచన, గలిలయ అంటే మహోన్నతుని కార్యానికి సూచన. ఆయన చూచిన మహత్కారం జరిగే స్థలము గలిలయ ప్రాంతం, చీకటి గల ప్రాంతం, మరణ చేయగలిగిన ప్రాంతము. కానీ పునరుద్ధారణ అయిన తర్వాత గలిలయలోనికి వెళ్ళారు. ప్రవక్త అయినటువంటి యెషయా యేసుక్రీస్తు సిలువ వేయబడిన సంవత్సరాలకు ముందు, క్రీస్తు పూర్వము 750 సంవత్సరాల ముందే చెప్పాడు ఆయన, మరణ ఛాయలు గల ప్రాంతము మీద వెలుగు ప్రకాశించును.
ప్రాంతం మరణ ఛాయల ప్రాంతము యేసు ప్రభు పునరుద్ధరణ అవ్వగానే ఆ పునరుద్ధరణ వెలుగు గలిలయ మీద ప్రకాశించింది. దేవుని సన్నిధికి వచ్చిన బట్టి నీ మీద నా ప్రభు వెలుగు ప్రకాశించునుగా. రెండోది ప్రియులారా, రెండోది వారందరూ ఒక చోట కూడి ఉండినప్పుడు, వారందరూ ఒక చోట కూడుకున్నప్పుడు యేసు ప్రభు వారి మధ్యలోకి వెళ్ళి మీకు సమాధానం కలుగును గాక. ఏమన్నాడైనా? మీకు సమాధానం కలుగును గాక. వారందరూ మేడగదిలో కూడుకుని ఉన్నారు. వారు యూదులకి భయపడి, ధర్మశాస్త్ర ఉపదేశకులకు అధికారులకు భయపడి వారు తలుపులు వేసుకొని మేడగదిలో కూడుకొని ఉంటే దేవుడు యేసు ప్రభు వారి మధ్యలో ప్రత్యక్షమై మీకు సమాధానం కలుగును గాక. ఇది దేవుని సన్నిధి, దేవుని మందిరము. సుగంధ ద్రవ్యములు చేత పట్టుకునేవారు. ఒకటి గలిలయ అంటే దేవుడు కలుసుకునే స్థలము. అంటే దేవుడు కలుసుకునే స్థలము, దేవుడు ప్రణాళికలున్న స్థలము, నియమించబడిన దినము. వీరు కూడిన స్థలము అంటే దేవుడు నియమించి నీతో చెప్పిన దేవుడు మందిరము. ఆయన అన్నాడు, మీరు నిలిచి ఉండండి. ఎక్కడ నిలిచి ఉండాలా? దేవుడి సన్నిధిలో. దేవుడి సన్నిధిలో నిలిచి ఉండండి. ఏమండి? ఎప్పుడైతే వీళ్ళందరూ నిలిచి ఉన్నారో మేడగదిలో, అక్కడికి వచ్చి మీకు సమాధానం కలుగును గాక. సమాధానం కలుగును గాక. ఒకటి, దేవుడు విశ్వాసి, దేవుడు ప్రణాళికించినటువంటి ఉద్దేశ ప్రకారముగా అతని కొరకు వేచి ఉండాలి. ప్రార్థన చేసుకుంటూ వేచి ఉండాలి, సహనం కలిగి వేచి ఉండాలి, కనిపెట్టుకుంటూ వేచి ఉండాలి. దీని ద్వారా సుగంధ ద్రవ్యముల ప్రార్థన జీవితాన్ని కలిగి ఉండాలి. దాని స్తోత్రం కలుగును గాక. సమాధుల తోటలు వెతకూడదు, లేని చోట వెతకూడదు, మృతుల్లో వెతకూడదు. మీరు మృతుల్లో వెతుకుతున్నారా యేసు ప్రభుని? ఆయన మృతుల్లో లేడు, లేచి ఉన్నాడు. ఆయన లేచి ఉన్నాడు, ఆయన సజీవుడే ఉన్నాడు, ఆయన బ్రతికే ఉన్నాడు. మరియా, ఆయన బ్రతికే ఉన్నాడు, మృతుల్లో ఆయన లేడు. మరి ఎక్కడున్నాడు? ఈరోజు అనేక మంది బారుల్లో ఎతుకుతుంటారు. సినిమా హాల్లో కొంతమంది ఎదుగుతుంటారు. ఈరోజు ఈరోజు ఏరా ఎందుకు తాగారు అంటే యేసు బ్రతికి లేచాడని ఎమోషన్లో తాగేసాను అంటాడు. ఏమ్మా ఎందుకు సినిమా వెళ్ళామంటే యేసు ప్రభు బ్రతికాడని దానికంటే సిలువ వేయబడి పరిస్థితి తట్టుకోలేకపోతున్నాను, ఆపిల్ని తప్పించుకోవడం దాని సినిమాలో ఎంటర్టైన్మెంట్ చేయడానికి వెళ్ళాను. మరొక ఆయన అడిగి ఎందుకు సినిమాకి వెళ్ళామంటే ఈరోజు ఏంటి అనుకున్నావు? ఏంటి ఈరోజు ఏంటి? యంగ్స్టర్ పండుగ, సంవత్సరానికి ఒకసారి వచ్చి క్రైస్తవ పండుగ రోజు కూడా వెళ్ళకపోతే ఎట్లా? పండుగ రోజు కూడా వెళ్ళకపోతే ఎట్లా? ఒకడేమో ఎమోసాలు తాగిస్తాడు, ఇంకొక ఆమె ఏమో బాధను తట్టుకోలే సినిమా హాల్లో కూర్చుంది, ఇంకొక అయ్యేమో పండుగని వెళ్తున్నాడు. స్తోత్రం కలుగును గాక. కానీ దేవుని వాక్యం అంటుంది, క్రీస్తు పరిమళ వాసనగా ఉండుట కొరకే ఆయన మన కొరకు తను బలిగా అర్పణగా అప్పగించుకున్నవాడు ఏ రీతిగా? క్రీస్తు సిలువ వేయబడిన వాడే. పరిస్థితులు మనం అనుభవించిన శిక్ష అంతా ఆయన మీద వేసుకొని సిలువ మరణంకు అప్పగించు. ఎందుకంటే ఇంకను బంధకాలంలోని, ఇంకను పాపములోని, ఇంకను కట్టుల్లోని, ఇంకను పాపములోని, శాపములను మగ్గిపోతూ ఉండడానికి కాదు, ఆ పాప కట్టుల నుండి, ఆ శాపమును కట్టన్నిటిలో నుండి విడిపించబడి క్రీస్తు పరిమళ వాసన గురించి నిమిత్తమే ఆయన నిన్ను పిలుచుకున్నాడు. దేవుడి సన్నిధికి వచ్చిన విశ్వాసి ఒకటి, ఆయన వెలుగులో ఉన్నాడు. దేవుడి సన్నిధికి వచ్చిన విశ్వాసి
దేవుని సన్నిధిని పాదాల చెంత ఆయన సన్నిధిలో నిలిచి ఉండాలి. ఏమండి? నిలిచి ఉండాలి. నిలిచి ఉంటే ఏమొస్తుంది? ఇప్పుడు చదవండి అన్నమాట. లోక సువార్త 24:40 వాక్యం. తన చేతిని పాదం వరకు చూపెను. 24:48 ఈ సంగతులకు మీరే సాక్షులు. ఇదిగో నా తండ్రి వాగ్దానం చేసినది మీ మీదకు పంపుచున్నాను. నేను పైనుండి శక్తి పొందినంత వరకు పట్టణంలో నిలిచి ఉందని వారితో చెప్పును. సన్నిధికి వచ్చిన విశ్వాసి దేవుని వెలుగులో ఉండాలి. దేవుని సన్నిధికి వచ్చినటువంటి విశ్వాసి దేవుని సన్నిధిని నిలిచి అనుభవంలో ఉండాలి. దేవుని సన్నిధికి వచ్చిన విశ్వాసి దేవుని సన్నిధిలో నిలిచి అనుభవంలో ఉంటే యేసు ప్రభువుకు సంభవింపబో సంగతులు, జరగవలసిన సంగతులు, పొందవలసిన మేలులు, పొందవలసిన ఆశీర్వాదాలన్నీ గురించి నీకు బయలుపరుస్తాడు. సమాధిలో బయలుపరచలా, సమాధి దగ్గర ఏమిటి వర్తమానం చెప్పలా, ప్రకటన చెప్పలేదు. కానీ మందిరంలో నిలిచి ఉన్న వారితో అంటున్నాడు, నా తండ్రిలో వాగ్దానం చేయబడిన ఆత్మ పైనుండి వచ్చి శక్తి మీరు పొందినంత వరకు మీరు పట్టణములో నిలిచి ఉండు. ఎవరైతే దేవుడి వెలుగులో ఉంటారో, దేవుడి వెలుగులో ఉన్నవారు దేవుని మందిరములో నిలవగలుగుతారు, లేదా దేవుని పాదాల సన్నిధిలో కనిపెట్టగలుగుతారు, దేవుని సన్నిధిలో నిలవగలుగుతారు. నిలిచిన వారు నా దేవుడు చెబుతున్నటువంటి మాట ఏమండి? అనాది సంకల్పంలో సర్వ జనుల మీద ఆత్మను కుమ్మరించెదను అని వాగ్దానం చేయబడినటువంటి ఆత్మ పైనుండి దిగివచ్చి పొందినట్లుగా యేసు ప్రభు తెలియపరుస్తున్నారు. మీరు పట్టణములను నిలిచి ఉండు. ఎందుకు నిలిచి ఉండాలా? తండ్రి చేత వాగ్దానం చేయబడినటువంటి ఆత్మ లేదా పైనుండి దిగి వచ్చే పరిశుద్ధ శక్తి మీరు పొందినంత వరకు నిలిచి ఉండండి. స్తోత్రం కలుగునుగా. ఒకటి వెలుగులో నడిపించబడాలి. ఎందుకంటే చీకటిలో ఉన్న మనము తన ఆశ్చర్యకరమైన వెలుగులోనికి ఆయన నడిపించాడు. దేవుని స్తోత్రం కలుగునుగా. రెండు, దేవుడి సన్నిధిలో నిలబడ్డామంటే ప్రార్థన చేసుకుని అనుభవం ఉండాలి. ఈ సంవత్సరం ప్రార్థన జీవితాన్ని కలిగి ఉండాలి. ఏమండి? శిష్యులతో దేవుడు ప్రత్యక్షమ కాల, కానీ సుగంధ ద్రవ్యముడు చేత పట్టుకొని ఆ సమాధిని సమీపించినటువంటి మగ్ధలేని మరియతో చెప్తున్నాడు దేవుడు. ఏమండి? సుగంధ ద్రవ్యముడు చేత పట్టుకున్నారు వారు. ఈరోజు అనేక మంది సుగంధ ద్రవ్యాలు లేవు, ప్రార్థన జీవితం లేదు, ప్రార్థన లేవు. ప్రార్థనలు కలిగిన మగ్ధలేని మరియతోనే దేవుడు మాట్లాడుతున్నాడు. ప్రార్థన కలిగిన మగ్ధలేని మరియకి దేవుడు ప్రథమంగా దర్శనం ఇచ్చాడు. ఆమెతో మొట్టమొదటి మాట్లాడాడు. దేవుని సన్నిధికి ప్రార్థన జీవితాన్ని కలిగి ఉండాలి. ఈ సుగంధ ద్రవ్యములు పరిశుద్ధమైనవి, అంటే పరిశుద్ధ జీవితము, పవిత్రమైన జీవితము, సాక్షార్థమైన జీవితము, పరిమళ వాసనతో కూడా వికసిస్తున్నటువంటి పరిమళ ద్రోపముతో కూడినటువంటి జీవితము. ఎవరికి దేవుడు ప్రత్యక్షమవుతాడు, ఎవరికి దేవుడు మాట్లాడతాడు, ఎవరికి దేవుడు తన యొక్క ఉద్దేశాలు తెలియపరుస్తారు అంటే ప్రార్థన జీవితం కలిగిన వారితో, విశ్వాసము, పరిశుద్ధత, పవిత్రతను కాపాడుకొని ప్రభు స్థలం కనిపెట్టి ప్రార్థన చేయువారితో తన విషయాలన్నిటి తెలియపరుస్తాడు. దేవుడు స్తోత్రం కలుగునుగా. సుగంధ ద్రవ్యములు చేత పడుకున్నటువంటి మగ్ధలేని మరియతో అంటున్నాడు, మగ్ధలేని మరియతో చెప్తున్నాడు, నేను గలిలయలోనికి రాబోతున్నాను. దేవుని సన్నిధిలో నిలబడినటువంటి వారితో అంటున్నాడు, ఇదిగో నా తండ్రి వల్ల వాగ్దానం చేయబడినటువంటి శక్తి పైనుండి మీరు దిగివచ్చి మీరు పొందుకున్నంత వరకు మీరు నిలిచి ఉండండి. చాలా మంది దేవుడు యేసుక్రీస్తు రక్తం చేత ఆయన విడుదలలో నడిపించబడుతున్నాము, దేవుడి సన్నిధిలో నిలబడుతున్నాము. కొంతమంది ఏమైనా శ్రమ వస్తే తిరిగిపోతారు, అవమానాలు వస్తే తిరిగిపోతారు, లేదా అనుకున్న కార్యం జరగకపోతే నిరస్తలిపోయి
వెళ్ళిపోతూ ఉంటాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. కానీ యేసయ్య అంటాడు, పట్టణములో నిలిచి ఉండండి, పట్టణంలో నిలిచి ఉండండి. పట్టణం అంటే జీవం గల దేవుని సంఘం. Praise the Lord. ఒకటి యేసు క్రీస్తు యొక్క వెలుగు, రెండు యేసు క్రీస్తు యొక్క సన్నిధి, మూడు యేసు క్రీస్తు ద్వారా నియమింపబడిన దేవుని సంఘం. పట్టణంలో నిలిచి ఉండండి. దేని కొరకు? నేను మీకు ఏదైతే ప్రకటించానో అది మీరు పొందుకున్నట్లుగా పట్టణంలో నిలిచి ఉండండి. హల్లెలూయా. బోయజు కూడా అంటున్నాడు, అమ్మే బోయ్, వేరొక పొలంలోకి వెళ్ళకుండా ఈ పొలంలోనే ఏం చేయాలి? ఈ పొలంలోనే వేరొక పొలంలోకి వెళ్ళొద్దు. ఈ పట్టణంలో నిలిచి ఉండు. ఈ పట్టణంలో నిలిచి ఉంటే నీవు పొందవలసిన కార్యము దేవుడు జరిగిస్తాడు. నా తండ్రి వల్ల వాగ్దానం చేయబడినటువంటి ఆత్మ బయలుండి ఆ శక్తి, పరిశుద్ధాత్మ శక్తి మీరు పొందుకున్నంత వరకు పట్టణంలో నిలిచి ఉండండి. పట్టణం అంటే సంఘం. సంఘంలో ఎప్పటి వరకు నిలిచి ఉండాలి? మరణము వరకు సంఘంలో నిలిచి ఉండాలి. మనం శ్రమ వచ్చిందనో, దుఃఖం వచ్చిందనో, అవమానాలు ఇచ్చాయనో, శ్రమలు ఎదురవుతున్నాయనో, ఇబ్బందులు కలుగుతున్నాయనో సంఘాన్ని లేదా దేవుని పట్టణంలో నుండి మనం వెళ్ళిపోకూడదు. ఏమండి? యేసు ప్రభు సిలువ వేయబడిన తర్వాత పరిస్థితులు మారాయి, ఉద్దేశాలు మారాయి, పరిస్థితులన్నీ ఏమండి అన్ని వ్యతిరేకమైపోయిన పరిస్థితులు, విభిన్నమైన పరిస్థితులు ఏర్పరచబడి అనకూడని పరిస్థితులు. కానీ యేసు ప్రభు ఆ పరిస్థితులు అంటున్నాడు, మీరు పట్టణంలో నిలిచి ఉండండి. ఏదైతే నేను మీరు పొందుకోబోతున్నానని చెప్పానో, ఏదైతే మేము మీ కొరకు సిద్ధపరిచానో, ఏదైతే ఆశీర్వాదం మీ కొరకు సిద్ధపరిచానో, ఏదైతే అభిషేకం మీ కొరకు సిద్ధపరిచానో అది మీరు పొందినట్లుగా, తద్వారా మీరు దీవించబడినట్టుగా, తద్వారా మీరు ఆస్వాదించబడినట్టుగా, తద్వారా బూది గంతముల వరకు సమస్త జనములలో నా నామం ప్రకటించబడిన కొరకై నా పరిమళ వాసనగా నా సాక్షిగా ఉండినట్లుగా మీరు పట్టణంలో నిలిచి ఉండాలి. నిలిచి ఉండి. పట్టణం అంటే సంఘం. ఈరోజు అనేక మంది సంఘాలు, అనేక మంది విశ్వాసులు, దేవుని ప్రజలు ఏమండి సంఘాలలో నుండి తొట్టిల్లిపోతున్నారు. ఏమండి? ఈ సంఘం కాకపోతే మరో సంఘం, ఆ సంఘం కాకపోతే మరో సంఘం, కొంతమంది సంఘమే లేదంటున్నారు. ఏమండి? కానీ వాక్యం అంటుంది, పట్టణం అంటే దేవుడి సంఘము. పట్టణం నిలిచి ఉండండి. ఎప్పుడు వరకు అంటే పైన శక్తి పొందినంత వరకు. భయపడుతున్నావా? సోదరులో సతమతమైపోతున్నావా? ఇబ్బంది కులలో నడిపించబడుతున్నావా? జయం పొందుకోలేకపోతున్నావా? తలతి చెందొద్దు, తడబడొద్దు, తొట్టిల్లిపోవద్దు. ప్రభు సన్నిధిలో నిలుచుండే అనుభవంలో ఉండు. యేసుక్రీస్తు వెలుగులో నడిపించబడు. దేవుని సన్నిధిలో నిలుచుండు. పట్టణములో అనగా సంఘములో నిలుచుండు, సహవాసంలో నిలుచుండు. ఏమండి? అప్పుడు సమాధానాన్ని దేవునికి ఇస్తాడు. అనేక మంది ఏమండి సంఘాలు మానుకొని ఇళ్లలో ఏ కుటుంబం పడితే ఆ కుటుంబాన్ని ఆరాధన చేసుకొని పరిస్థితులు ఎంతవరకు చెల్లిస్తారు పిల్లలు? అనేక మంది కుటుంబాన్ని విశ్వాసాలు కోల్పోయి, దైవ సన్నిధిని కోల్పోయి, పరిశుద్ధిని కోల్పోయి, దేవుడి మీద ఆసక్తి కోల్పోయి ఈ లోక సంబంధమైన జ్ఞానం చేత పరిగెడుతూ ఉన్నారు. కానీ యేసు ప్రభు అంటున్నాడు, అప్పటికి అనేక మంది వెళ్ళిపోయారు. కానీ నిలిచి ఉన్న వారితో అంటున్నాడు, ఇదిగో పట్టణంలో నిలిచి ఉండండి, పట్టణంలో నిలిచి ఉండండి, సంఘంలో నిలిచి ఉండండి, సహవాసములో నిలిచి ఉండండి. ప్రస్తులో నిలిచిన వారు ఒకరోజు యేసు ప్రభు ఒకరోజు వచ్చి వారి మీద చేతులెత్తి ఆశీర్వదిస్తున్నాడు, చేతులెత్తి దీవిస్తున్నాడు. ఆయన ఆరోహణమైనప్పుడు చేతులెత్తి దీవిస్తున్నాడు, ఆశీర్వదిస్తున్నాడు. ఆయన పరిశుద్ధాత్మ ఓదగా వారు పొందుకొని, ఏమండి ఇది సరిపోదు, మీకు ఇది సరిపోదు, మీరు నిలిచి ఉండండి, నిలిచి ఉన్న వారితో ఏమంటే వారి కొరకు చేతులెత్తి తండ్రిని ఆశీర్వదించి ఆయన పరముకు వారిలో నుండి పరమునకు ఏమంటే ఆరోహణ అయిపోయాడు.
ఆయన ఆరోహణమై నిలిచి ఉండని చెప్పిన మాటలను మొదలుకొని ఓ 10 దినాల తర్వాత అపోస్తుల కార్యం 2వ అధ్యాయం 1వ వాక్యం. పెంతెకొస్తు పండగ దినము వచ్చినప్పుడు పెంతెకొస్తు పండుగ దినం వచ్చినప్పుడు అందరూ ఒక చోట కూడి అప్పుడు అప్పుడు వేగముగా నిలుచు బలమైన బలమైన గాలి ఉంటూ ఒక ధ్వని ఆకాశం నుండి అకస్మాత్తుగా వారు కూర్చుని వెళ్ళంత మరియు అగ్ని జ్వాలలు మరియు అగ్ని జ్వాలల యొక్క నాలుకలు విభాగింపబడి వారికి కనబడి వారిలో ఒక్కొక్కరి మీద రాలుచుండగా పరిశుద్ధాత్మక నిండిన వారే ఆ ఆత్మ వారికి వాక్శక్తి అనుగ్రహించిన కోలుది అన్య భాషలతో మాట్లాడసాగిన నిలిచిన వంటి వారి మీదకి ఆకాశము తెరవబడి ఓ బలమైనటువంటి గాలి వంటి ఒక ధ్వని వారు కూడిన ఆ మేడగదిలోనికి రాగా ఆ మేడగదంతా తాకి ఆ మేడగదంతా నిండుకొనగా ఆత్మ విభాగింపబడి అగ్ని నాలుకలు గలవాడే అవిభాగింపబడి ఒక్కొక్కరి మీద పరిశుద్ధాత్మ ఒక్కొక్కరి మీద రాడించడం వారందరూ పరిశుద్ధాత్మ చేత నింపబడిన వారే వారికి అనుగ్రహించినటువంటి ఆత్మీయ వారికి అనుగ్రహించిన పరిశుద్ధాత్మ వాక్శక్తి కోలిది వారు అన్య భాషలు మాట్లాడసాగి వారు ఎప్పుడైతే అన్య భాషలు మాట్లాడసాగారో ఆకాశం కింద సమస్త జనములలో ఉన్న వారందరూ ఆ రోజు కురైన దగ్గర సమీపించున్నారు. ప్రజలో సమస్త జనములలో నుండి ప్రజలందరూ ఆ చోటుకు వచ్చినప్పుడు వారందరిలో మీకు క్రీస్తు సాక్షులుగా మారారు. నేను చాలా కారా, నేను కలలేని కారా, వీరు జాలారులు కాదా, వీరు కలలేని కాదా, విద్య లేని పామరులు కాదా, వీరు ఇంత విద్యా ప్రవృత్తి వీరికి ఎలా వచ్చింది? వీరిలో ప్రతి వారు మన దేశపు భాషలను మాట్లాడుతున్నారు. వీరిలో ప్రతి వారు మన ప్రాంతీయ భాషలను మాట్లాడుతున్నారు. ఇంత విద్యా ప్రవీణత వీరికి ఎలా వచ్చింది? యేసయ్య అన్నాడు, సమస్త జనములు నా పేరిట మారు మనసు పాప క్షమాపణ ప్రకటింపబడను, మీరే నా సాక్షులు. తండ్రి చేత వాగ్దానం చేయబడిన ఆత్మ పొందుకున్నంత వరకు యోధియా సమరయ పట్టణం విడవక మీరు కనిపెట్టి బూది గంతమైన వరకు సాక్షులే ఉందని అన్నాడు ఆయన. ఏమండి, ఆదివారం ఉదయం మన ఏకోలి మగ్దలిని మరియ సుగంధ ద్రవ్యముల చేత పట్టుకుని సమాధిని సమీపించింది. యేసుప్రభు సమాధిని సమీపించేటప్పుడు యేసుప్రభు అంటున్నాడు, అమ్మా ఆయన ఇక్కడ లేడు, లేచి ఉన్నాడు. దేవుని సన్నిధిని సమీపించమంటే నీతో అంటున్నాడు, ఆయన ఇక్కడ లేడు, ఆయన లేచి ఉన్నాడు. ఆయన కలలేలో కలవబోతున్నాడు. కలలే అంటే సూచిక, కలలే అంటే అద్భుతము, కలలే అంటే మహత్కార్యాలు, కలలే అంటే వెలుగు, పరిశుద్ధమైన వెలుగు. మనలో అయితే బంధకాలను విడిపించబడే స్థలము, కట్లు తెరించబడే స్థలము, మరణ కాడి విరగొట్టబడే స్థలము. ఒకప్పుడు మరణకరమైన స్థలమే, ఒకప్పుడు వేదనకరమైన ప్రాంతమే, ఒకప్పుడు చీకట మరణపు ప్రాంతమే. కానీ ఇప్పుడు క్రీస్తు పునరుద్ధారుడైన తర్వాత హల్లెలూయా వెలుగు మగమగా తీర్చబడింది. అందుకని అంటున్నామా, ఈ సుగంధ ద్రవ్యములు చేత పట్టుకుని ఎక్కడికి వెళ్ళాలి? ఆమె పొయ్యాలని చూసింది. అమ్మ వద్దు సుమ్మి, ఇంకా తండ్రి కలవలేదు, ఎక్కడికి వెళ్ళాలో కలిగిందని పద అక్కడ కలుస్తాం. కలలే అంటే మరొక పదం ఏంటో తెలుసా? దేవుడి ద్వారా నియమింపబడిన స్థలం. దేవుడి ద్వారా నియమింపబడిన స్థలము, ప్రాంతము. అందుకే యేసు ప్రభు గుడ్డోడికి నేను ఉమ్మేసి ఆ ఉమ్ముతో ఆ మట్టి కలగరాసి పోయి నువ్వు పితిస్తా కోనేట్లు కడుక్కోమన్నాడు. పోయి కోనేట్లో కడుక్కో, అక్కడ నీ కళ్ళు బాగుపడతాయి.
వ్యతిస్త కోనేటి నీరు వాక్యమునకు సాదృశ్యం. Praise the Lord. ఒకటి నియమించాడా గుడ్డివానికి, ఒకటి నియమించాడా గుడ్డివానికి. ఈ లోకమందు మనం ప్రకాశించాలంటే యేసయ్య ద్వారానే, యేసయ్య చెంత మాత్రమే ప్రకాశించగలుగుతాము. నియమింపబడినటువంటి యేసయ్య మాట ద్వారా నువ్వు వెలిగించబడాలి. రెండు, ఆయన అంటున్నాడు, మీరు నిలిచి ఉన్న స్థలములో కలుస్తాను. వారందరూ నిలిచి ఉండగా మేడగదిలో వాళ్ళ మధ్యలోకి వచ్చి మీకు శుభము కలుగునుగాక, మీకు సమాధానం కలుగునుగాక. ఎక్కడ కూర్చుండాలి? దేవుడు సన్నిధిలో కనిపెట్టాలి. అబ్బా మంచి సీరియల్ వస్తాను, సెటిల్ అయిపోతామా? అంటే వెళ్ళిపోదామా? పక్కురు చంద్రాన్ని వస్తున్నాడంటే వెళ్ళిపోతామా? ఎక్కడి నుంచి చూడమన్నాడు? దేవుని సన్నిధిలో. దాని అర్థమే దేవుని సన్నిధిని సుగంధ ద్రవ్యములని ప్రార్థన జీవితాన్ని కనపరచు. సమయము దొరికితే విశ్వాసి, దేవుడి బిడ్డలు, ఏ రక్తం చేత కడపడిన బిడ్డలు సమయము దొరికితే ప్రార్థన జీవితాన్ని కనప ప్రార్థన చేసుకోవాలి. ప్రభుని స్తుతిస్తూ ఉండాలి, దేవుడు ప్రార్థిస్తూ ఉండాలి. ఎప్పుడైతే నువ్వు ప్రార్థన చేస్తావో, విజ్ఞాపన చేస్తావో, ఎప్పుడైతే యాచిస్తావో, ఎప్పుడైతే కృతజ్ఞతాస్తుతి చెల్లించి ప్రభు సన్నిధిలో కనిపెట్టుకుని నీ పరిస్థితుల్ని కాపాడుకుంటావో, నీకు సమాధానం కలుగు, నీకు సమాధానం కలుగుని గాక. అక్కడే అంటున్నాడు, నేనంటున్నాను, నీ పరిస్థితి, నీ కుటుంబ పరిస్థితి, నీ వెనక ఏమో జరుగుతుందో, నీ వెనకట ఏ పరిస్థితులు ఉన్నాయో, నీ ముందు ఏ పరిస్థితులు ఉన్నాయో, నీ ఇరుపక్కల ఏ పరిస్థితులు ఉన్నాయో, నువ్వు ఎలా నడిపించబడిపోతావు, ఏమి జరగబోతుందో వాటన్నిటి ప్రభు నీకు బయలుపరచాలి అంటే నువ్వు ప్రార్థనా జీవితాన్ని కలుగు. ప్రార్థన జీవితాన్ని కలిగి ఉండాలి. నువ్వు ఎప్పుడైతే ప్రార్థన చేసి ఆయన సన్నిధిలో నిలబడతావో, నీకు జరగబోయే కీడుని తప్పించబడ్డానికి నీకు బోధిస్తాడు ఆయన. నీ పరిస్థితిని నీకు తెలియపరుస్తాడు, నీ బలహీనతలు నీకు తెలియపరుస్తాడు, నువ్వు సరి చేయబడవలసిన విషయాలు నీకు బయలుపరుస్తాడు, సంభవింపబో విషయాలు బయలుపరుస్తాడు, జరగవలసిన సంగతులు బయలుపరుస్తాడు. ఆయన చెయ్యబోతున్న మహత్యమును కూడా, ఆయన చేయబోతున్న ఆశ్చర్యమైన కార్యం, నీ కొరకు దాచించిన మేలును సహితము ఆయన నీకు బయలుపరుస్తాడు. నిలిచి ఉన్నవాడితో అంటున్నాడు, మేడగదిలో నిలిచి ఉన్నవాడితో అంటున్నాడు, నా తండ్రులను వాగ్దానం చేయబడినటువంటి పైన దిగి వచ్చి పరిశుద్ధాత్మ శక్తి పొందినంత వరకు మరంత నిలిచి ఉండండి. మరంత నిలిచి ఉండండి. ఎక్కడా? పట్టణంలో నిలిచి ఉండండి. ఆయన ఆశీర్వదించాలంటే సంఘముతో నిలిచి ఉండాలి. ఎన్ని సమస్యలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా, ఏమండి, సంఘములో పట్టణంలో నిలిచి ఉండాలి. కొంతమంది ఉంటారు లోకమంతా తిరిగి వచ్చి లాస్ట్లో సంఘంలో ఉంటారు. అది కాదు. ఆయన సమీపించిన దినమున తోమా లేడు. తోమా అప్పటికి బజార్కి వెళ్తున్నాడు. ఆయన లేస్తాడని ఆ అవగాహన లేదు, ఆయన కలిసి అవగాహన లేదు. అందుకే తనతో ఉన్నవారు చెప్పినా విశ్వాసం కలగలేదు. నేను చేతుల్లో వేలు పెడతానన్నాడు, ఆ పక్క కనుమలో వేలు పెడతాను నమ్మనన్నాడు. రెండవసారి మళ్ళీ అదే మేడగదిలో కలిసినప్పుడు అప్పుడు అంటున్నాడు, యేసుప్రభు అంటున్నాడు, తొమ్మిదిరా పెట్టు అన్నాడు. తొమ్మకు ఆశ్చర్యం అనిపించింది. నేను శిశువుతో చెప్పాను, ఇంకెట్లా తెలుసు? యేసుప్రభు అన్నాడు, చూసి నమ్మేవాడు కంటే చూడక నమ్ముడు వాడు ధన్యుడు. నేను ఎందుకు ఎప్పుడు అంటాను, ఏమండి, ఈరోజు 1000 మంది ఉన్నారనో 2000 మంది ఉన్నారనో పరిగెట్టుకొని వచ్చే విశ్వాసుల కంటే, పరిగెట్టుకొని గౌరవించి కనిపెట్టుకున్న విశ్వాసుల కంటే ఏ ఆధారము లేనేటప్పుడు సేవకుడి దర్శనం యొక్క
ఆ విశాలతే మా దర్శనం అనుకుని నిలబడే సంఘములు ఉంటారు చూడండి. Praise the Lord. అది 10 సంవత్సరాలైనా 20 సంవత్సరాలైనా సేవకుడు యొక్క దర్శనాన్ని విశ్వసించి విశ్వాసాన్ని చేత పట్టుకొని ఉన్నాడు కనిపెట్టుకుంటారు చూడు, వారు ధన్యులు. Praise the Lord. హల్లెలూయా. వారు ధన్యులు. యేసు ప్రభు అంత అదే అంటున్నాడు, చూసి నమ్మేవాడు కంటే చూడక నమ్మిన వాడు ధన్యుడు అని అంటున్నాడు. ఇదిగో నా తండ్రి వల్ల చేయబడిన, నా తండ్రి చేత వాగ్దానం చేయబడిన ఆత్మ మీరు పొందినట్లు మీరు పట్టణంలో నిలిచి ఉండండి. నిలిచి ఉండడం అంటే సహనం, ఓర్పు. రెండోది పరీక్షించబడతావు, శోధించబడతావు, పరిశీలన చేయబడతావు. ఇప్పుడు సందర్భంలో దీని కొరకు ప్రార్థన చేస్తున్నావు, ప్రార్థిస్తున్న కార్యం జరగట్లేదేమో, కానీ నా దేవుడు నిన్ను పరీక్షిస్తున్నాడేమో, శోధిస్తున్నాడేమో, పరిశీలన చేస్తున్నాడేమో. నిలిచకూడదు. లక్షల మంది ప్రజలు వింటున్నప్పటికీ 108 మంది మాత్రమే మేడగదిలో నిలిచి ఉన్నారు. నిలిచి ఉన్న అందరి దేవుని ఆత్మ చేత నింపబడ్డారు, అభిషేకించబడ్డారు. ఏమండి, సర్వ జనములలోనికి క్రీస్తు సాక్షులుగా ప్రకాశించారు. క్రీస్తు పరిమళ వాసులుగా మారారు. వాక్యం అంటే ప్రియ సహోదరి సహోదరుడు, సిలువ వేయబడి నుండి క్రీస్తుని సమాధుల్లో కాదు మనం వెతకవలసినది, లోకంలో కాదు వెతకవలసింది, లోక కార్యాల్లో కాదు వెతకవలసింది, లోక ఆడంబరంలో కాదు వెతకవలసింది, ఈ లోక సంబంధమైనటువంటి కార్యాలలో, ఈ లోక సంబంధమైన సుఖ భోగాలలో కాదు వెతకవలసినది. పరిశుద్ధతలో, పవిత్రతలో, విశ్వాసములో, దేవుని సన్నిధిలో వెతకాలి. ఆ 120 మంది తమ పరిశుద్ధతని కాపాడుకున్నారు, తమ విశ్వాసాన్ని కాపాడుకున్నారు, దేవుడు తమకిచ్చిన ఆ ఆశీర్వాదాన్ని కాపాడుకున్నారు, ఆ వాగ్దానాన్ని కాపాడుకొని ప్రభు సన్నిధిలో నిలబడ్డారు. దేవుడు వెలుగులో నిలబడ్డారు, దేవుని సన్నిధిలో నిలబడ్డారు. దేవుని సన్నిధిలో తమ పొందిన వాగ్దానం కొరకు సంఘం అనే పట్టణంలో నిలిచి ఉన్నారు. నిలిచి ఉన్నటువంటి వారు ఆ ఆత్మను పొందుకొని, ఆ వాగ్దానాన్ని పొందుకొని, ఆశీర్వాదాన్ని పొందుకొని, మరింత అభిషేకింపబడి బలము పొందుకొని బోధి గంతముల వరకు సాక్షులుగా ప్రకాశిస్తున్నారు. హల్లెలూయా. క్రీస్తు జీవితము ఒకటి, క్రీస్తు వెలుగులో ఎప్పుడు ప్రకాశిస్తూ ఉండాలి. 2, క్రీస్తులో ఎప్పుడు నిలిచి ఉండాలి. 3, క్రీస్తు శరీరం అనే సంఘములో నిలిచి ఉండాలి. 4, క్రీస్తు శరీరం అనే సంఘములో దేవుడు సిద్ధపరిచిన ఆ వాక్య బలము చేత బలపరచబడాలి. క్రీస్తు శరీరం అనే సంఘములో కుమరించబడుతున్న బట్టి పరిశుద్ధాత్మ శక్తి చేత బలము నుండి క్రీస్తు పరిమళ వాసనగా ప్రకాశిస్తూ ఉండాలి. ఇలా నువ్వు ప్రకాశించాలనంటే నువ్వు సుగంధ ద్రవ్యములను కొనుక్కోవాలి, లేదా సిద్ధపరచుకోవాలి. ఎక్కడ సిద్ధపరచుకోవాలి? ప్రభు స్థలంలో సిద్ధపరచుకోవాలి. ఈ సుగంధ ద్రవ్యములు నేను అంటున్నాను, ప్రార్థనా జీవితం. హల్లెలూయా. ప్రార్థనా జీవితం. ప్రార్థన చేయవారికి ఏ మేలు కుదురు చేయడంట ఆయన. ప్రార్థన చేయవారికి ఏ మేలు కుదురు చేయడం. టైం కరెక్ట్. ప్రార్థన చేయవారికి ఏ మేలు కుదురు చేయడం. కుదువే ఉండదు. గనుక ఇష్టలు వస్తుంటే పోతుంటే సంవత్సరం ఒకసారి ప్రపంచం అంతా చేసుకున్నట్టు పండుగను ఆచరించడం తప్పు కాదు, కానీ ఆ పండుగను ఆచరించవలసిన విషయం ఏంటి? ఒకప్పుడు మనం చీకట్లో ఉన్నాం, కానీ ఇప్పుడు క్రీస్తు యేసు ఆశ్చర్యకరమైన వెలుగులోనికి మనం నడిపించబడ్డాం. క్రీస్తు యొక్క అమూల్య రక్తం చేత పరిశుద్ధపరిచి, పవిత్రపరిచి, నీతిమంతులుగా, పవిత్రులుగా, నిర్దోషులుగా, ఏమిటి పవిత్రులుగా తీర్చబడి ఆయన ఆశ్చర్యకరమైన వెలుగులో నడిపించబడ్డాం. ఎలా? చదవండి. యోహాను సువార్త, యోహాను పత్రిక 1వ అధ్యాయం 7వ వాక్యం. మనము ఆయన వెలుగులో ఉన్న ప్రకారము, అయితే ఆయన వెలుగులో ఉన్న ప్రకారము ఇంకా పైన చదవండి. ఆయనతో కూడా సహవాసం, ఆయనతో కూడా సహవాసము గలవారమైతే చీకట్లో నడిచిన ఎడల మనం అబద్ధమాడుచు సత్యమును జరిపింపకుందుము. అయితే ఆయన వెలుగులో ఉన్న ప్రకారము, మనము వెలుగులో నడిచిన ఎడల
మనము అన్యోన్య సహవాసము గలవారమై ఉందుము. ఉందుము. అప్పుడు అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తము అప్పుడు ఆయన కుమారుడని యేసు రక్తము ప్రతి పాపముల నుండి మనను మనల్ని పవిత్రులుగా చేయను. ఆయన వెలుగునున్న ప్రకారం మనల్ని వెలుగులో నడిపించబడిన ఎడల ఆయనతో అన్యోన్య సహవాసము గలవారమై ఇందుము. అప్పుడు ఆయన కుమారుడైన యేసు క్రీస్తు యొక్క అమూల్యమైన రక్తము మన ప్రతి పాపము నుండి విడిపించి మన పరిశుద్ధపరిచి పవిత్రులుగా చేయను. మనం ఆయనతో సహవాసం గల వారిని ఎడల లేదా ఆయనతో ఆయన వెలుగులో మనం నడిపించబడిన వారమైన ఎడల ఆయనతో అన్యోన్య సహవాసం గల వారమై ఏమండి ఆయనతో అన్యోన్య సహవాసం గల వారమై ఉండి యేసు క్రీస్తు యొక్క అమూల్యమైన రక్తం చేత ప్రతి పాపము నుండి విడిపించబడి పవిత్రగా మార్చబడి అప్పుడు దేవుని సన్నిధిలో నిలుచుండి వాగ్దానం చేయబడి ఆత్మను పొందుకొని అభిషేకించబడి క్రీస్తు పరుగుల వాసనగా మారుతాం. అప్పుడు క్రీస్తు పరుగుల వాసనగా ప్రకాశించగలుగుతాం. కనుక సిలువ వేయబడిన యేసుని మీరు గలిలయలో వెతకండి. మీరు ఎవరిని వెతుకుతున్నారు? సిలువ వేయబడిన నజరేయుడైన యేసయ్యనా? ఆయన ఇక్కడ లేడు, ఆయన లేచి ఉన్నాడు. సమాధిలో లేదు, ఆయన మృతుల్లో లేదు. మృతుల్లో కాదు వెతకవలసింది, సజీవులలో వెతకాలి. ఆయన సజీవుడై ఉన్నాడు. ఎలా వెతకాలా? సుగంధ ద్రవ్యములతో వెతకాలి. యేసుప్రభువు ఎలా కనబడతాడు? నీకు ప్రార్థన చేయవారికి తను కనుకరుచు. బాగా గుర్తు, 2009లో ప్రార్థన చేస్తున్నాను. తెల్లవారు ప్రార్థన చేస్తూ ఉన్నాను. తెల్లవారు గడి ప్రార్థన చేస్తున్నాను. మా కాళ్ళ మీద విశ్వాస జీవితం, మా కాళ్ళ మీద తెల్లవారు ఏకొచ్చేవాళ్ళు లేచి చేతులు ప్రార్థన చేస్తూ ఉన్నాను. మా అక్క ఒకటి ఉంటే ఆమెకి గర్భఫలం అప్పటికి 4 సార్లు ఫెయిల్ అయిపోతే బాధపడుతుంటే భార్య భర్తలు ప్రతిరోజు తెల్లవారు లేచి ప్రార్థన చేసేవారు. ఒకరోజు ప్రార్థన చేస్తూ ఉన్నాను. ప్రార్థన దర్శనమిస్తున్నాడు. ఆ దర్శనంలో మా అక్క టమక పైన నేను చేతితో తెల్లని ఏమండి ముత్యం లాంటి ఆలస్యప్పుడు ఆమె గర్భం మీద వేస్తా ఉన్నాను. రెండు చేతులతో ఆమె గర్భం మీద ఆలస్యప్పుడు ఇలా గంతులు వేస్తాను. ఆ దర్శనం వెంటనే మా పక్క వాళ్ళ అమ్మగారు చెప్పి ఇలా పూర్వం వచ్చింది, దేవుడు ఖచ్చితంగా వేస్తున్నాడు. నాకు వాక్యం తెలియదు విశ్వాసం. ఆ తర్వాత మరొకనాడు సేపు ప్రార్థన చేసిన తర్వాత అదే వారం అనుకుంటాడు. తెల్లవారి ప్రార్థన చేస్తూ ఉంటే ఏమండి ప్రార్థన చేసి పడుకున్నట్టున్నాను. ప్రతిరోజు తెల్లవారు చేసే ప్రార్థనలో యేసు ప్రభు వచ్చి అదే స్థలంలో, ఎక్కడ ప్రార్థన చేస్తున్నా అదే స్థలంలో పడుకొని ఉన్నాను. ఆయన వచ్చి కుడితోడ మీద తట్టి, నా కుమారుడా లే అని ఈ కుడితోడ మీద తట్టినప్పుడు పిల్లరా నేను వెంటనే లేచి ఇట్లా కళ్ళు పులుకొని అయా అని చేశాను. అలా చూసేటప్పుడు ఆయన ముఖ కాంతిని చూడలేక నా వల్ల కావట్లేదయ్యా అని అలాగ కింద చూసి ఈ నడుము నిండి చూశాను. హల్లెలూయా. ఈ నడుము నుండి ఆ ప్రకాశమానటువంటి నా యేసయ్యని చూడలేక ఇట్లా పెట్టుకొని ఇక్కడ నుండి ఇలా చూశాను. అయ్యా చెప్పండి అయ్యా, మొట్టమొదటి నాతో మాట్లాడమాట అనేకుల కొరకు ప్రతిరోజు 4 గంటలు వేసి ప్రార్థన చేయాలి. మొట్టమొదటి ప్రభు నాకు దర్శనమిచ్చిన రోజు అన్నగా తట్టి నా కుమారుడా నన్ను పిలిచి తన ప్రత్యక్షమిచ్చిన రోజు. నేను అంటాను, ఎవరికి దర్శనం కలుగుతుంది అంటే ఆయన వెలుగులున్న ప్రకారం మనం వెలుగులు నడిపించబడినగా ఆయనతో అన్యోన్య సహవాసము గలవారమై ఉందము. వాక్యం అంటుంది
ఆయన వెలుగులో ఉన్న ప్రకారం మనం వెలుగులో నడిపించబడిన యెడల ఆయనతో సహవాస కలవని ఉండము. అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తము మన ప్రతి పాపములను మన పవిత్రులుగా చేయాలి. పవిత్రులుగా ఉండాలంటే మొదట ఆయన వెలుగు నడిపించాలి. ఆయన వెలుగుప్పుడే నడిపించబడతాం. ఆయనతో సహవాసం కలవడుగా మాత్రం సహవాసం కలిగిన అప్పుడు ఆయన తన ప్రత్యక్షపరచాలి, విషయం తెలియపరచుకుంటాడు. అప్పుడు నీ జీవితం దేవే మార్గంలో ప్రకాశిస్తాం. మాటలన్నీ పడవర్తంగా ప్రభావం ఆశీర్వదించిన కాక